ఏమ్మా రండి, మీకేం అన్ని బాగానే జరుగుతున్నాయా అని మేము కనుక్కోవడానికి రావాలి కదా. మేము కూడా మా దగ్గర మీరు వస్తున్నారు ఏదో పనికి, మేము కూడా మీ దగ్గరికి వస్తే కొన్ని చెప్తారు. మీకు ఇంకేం వస్తున్నాయి? మీకు అన్నీ ఉన్నాయి, మీకు అన్ని స్కీములు మొత్తం A to Z బంపర్ ఆఫర్ నీకైతే. ఏమ్మా దా, నువ్వు కాగితం పుచ్చుకుని లోపల ఉంటే అంటే రా. తల్లి తండ్రి చనిపోయారండి, 2 పిల్లలు. వీళ్ళకి ఏమీ లేదండి. వచ్చి గవర్నమెంట్ బియ్యం కూడా లేవండి. ఎందుకని మీకు తల్లి ఒక చోట తండ్రి ఒక చోట ఉండి చనిపోయారని సచివాలయంకి వెళ్ళి కొత్త కార్డు పుట్టించుకోమని చెప్పానని వెళ్ళారు. అక్కడ కొత్త కార్డు ఈ వారంలో అవుతుందంటే కొత్త కార్డు మిమ్మల్ని కలుద్దామని ఆగామని. వీళ్ళ దాంట్లో పెట్టారా? పెట్టించారా? రేషన్ కార్డు రానే ఉంటుంది. రాగానే మిమ్మల్ని కలుస్తాం వచ్చా పెట్టారు కదా. మీకేమవుతున్నాయి స్కీము? నీకు రేషన్ బియ్యం తెచ్చి ఇవ్వట్లేదా? ఇంటికి తెచ్చిస్తున్నారు. రేషన్ బియ్యం ఇంటికి తెచ్చివ్వాలి. ఇక ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఇది రేషన్ ఎవరనేది కనుక్కుందాం. వచ్చాడా డిపో? ప్రతి నెల తెచ్చి పడేసేమని చెప్పు ఇప్పుడు ఇంటికి. ఏముంది, ఆయన ఖాళీ టైంలో తెచ్చి ఇచ్చేస్తాడు ఇవిడికి. ఉందా మీకు రేషను? వస్తున్నాయా? అది ఓకే, చాలా సంతృప్తి పడతాడు మీరు. చాలా థ్యాంక్స్ మీకు. అది నేను అన్నది అయిపోయింది. ఉద్యోగాల కోసం చూస్తున్నారు. వస్తే కంగారు పడకండి, దానికి కొంచెం టైం పడుతుంది. డెఫినెట్గా మీకు రేషన్ వస్తుందా? గ్యాస్ వస్తుందా? డబ్బులు పడుతున్నాయా? సో మరి చేయించాలి. మరి మీ కార్డుకి NPCA లింకప్ చేయిస్తేనే వస్తాయి. అది ఒకసారి చేయించుకోండి. మీరు 800 కదా అని వదిలేస్తే మీరు 3 గంటలు 3 8 2400. మరి అందుకని మీరు చేయించుకోండి అందరూ. రాసేయమ్మా. అలాగే ఏమైనా ఉన్నాయి పథకాలు? ఏమైనా ఉన్నాయి? వస్తున్నాయా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. రేషన్ కార్డు టైంకి ఇస్తున్నారా? గ్యాస్ డబ్బులు పడుతున్నాయా? సుఖంగా ఉన్నారా? ఇబ్బంది లేకోకుండా అమ్మా. అందుకే వచ్చి మేము కూడా అజగట్టాలి కదా. మళ్ళీ ఓట్లప్పుడు వచ్చారంటారు మీరు. రేపు పొద్దున వస్తే ఓట్లకి ఎప్పుడో ఉంది, ఓట్లతో పని లేదు. ఇక మళ్ళీ మీరు అటువంటి ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళకి రావద్దని చెప్పండి. అది ఎందుకు పడట్లా? కార్డుకి లింకప్ చేయించాలి. NPCA మీరు కార్డులకి ఎవరైతే పడట్లేదో ఒకసారి వెరిఫై చేయించుకోండి. అవన్నీ లింకప్ అయినా లేదో అని ఉత్తిని రాసుకుంటే ఉపయోగం ఏంటి? మరి చేయించండి. మరి పడతాయి కదా. ఇప్పుడు చాలా రోజులు అయిపోయింది. మరి చేయించుకోండి అది ముందు. మరి చేయించి వాళ్ళ ఎందుకు బందమ్మా? బంద్ చేశారా? ఓకే. ఎక్కడ ఇది స్కూలు? ఏ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయలేదా? యూనిఫామ్ వస్తుంది, భోజనం ఫ్రీ, బాగా చెప్తున్నారు కదా. నెక్స్ట్ ఇయర్ వేసే ఏంటి శుభ్రంగా బెల్ట్ ఎత్తున్నారు, షూ ఎత్తున్నారు, శుభ్రంగా కోడిగుడ్డు ఇగో నేను చెప్పేదేనండి. నేను ఎక్కడికి విజిట్ చేయను అసలు. నేను అన్ని తిరిగా. నేను వీళ్ళందరూ తీసుకొచ్చేదానికి ఇప్పుడు నేను ఎందుకు అంటే ప్రయారిటీ వైజ్ గా వేసుకెళ్తున్నాం అన్ని కూడా. ఇప్పుడు నేను అనేది మీరందరూ వచ్చేసరికి మెయిన్ రోడ్ ఎక్కడికి వస్తారు? బజార్లోకి రావాలి. బజార్ రోడ్ వేసాం. అలాగే ఎక్కడ ఊర్లో వాళ్ళు ఉన్నా సరే మెయిన్ రోడ్ల మీద మీరు తిరిగేది ఇంటికి క్షేమంగా రావడం. ఇంట్లోకి వచ్చేసరికి ఏమవుద్దంటే నిదానంగా వస్తారు. రోడ్ల మీద స్పీడ్గా వెళ్తారు. మీకు ఏ ప్రమాదం జరగకూడదన్న ఉద్దేశంతో మొత్తం ఊర్లో ఉన్న మెయిన్ రోడ్లన్నీ సరి చేసాం. మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ మేము పాదయాత్ర మళ్ళీ వచ్చేసరికి మిగతాదంతా కూడా మీకు క్లియర్ చేస్తాం. లేదు సార్. నెంబర్ 1 నడవటానికి దారి లేదు సార్. నెంబర్ 2 పాములు విపరీతంగా ఉన్నాయి సార్. నెంబర్ 3 అసాంఘిక కార్యక్రమాలు బాగా పెరిగిపోయాయి సార్. నెంబర్ 4 అసలు వాళ్ళు నీచంగా వాళ్ళ డ్రైన్ నీళ్ళు వాళ్ళే తాగుతున్నారు. అంత ఘోరంగా ఉంది సార్. కాబట్టి ఎస్ఐ గారు ఎక్కడ ఉన్నాడు? ఆల్రెడీ కంప్లైంట్ చేశాను సార్. సార్ అందుకని ఒకసారి సార్తో కాంటాక్ట్ మీకు లేకపోతే డోనర్ నేను ఇస్తాను. ఇప్పుడు మామూలుగా కాంటాక్ట్ చేసే అవసరం అయితే మనం సోలార్ది పెట్టించండి. సమస్య లేదు సార్. మీకు లేకపోతే డోనర్ నేను ఇప్పిస్తా. సోలార్ ఇది ఇప్పిస్తాను. మీరు పెట్టిస్తే ఏదైనా ఉన్న విషయాలు తెలుస్తుంటాయి. తర్వాత వాటర్ గురించి మళ్ళీ వస్తానమ్మా. ఇప్పుడు మీరు రోజు పూజిస్తున్నారా? మీ అందరి కోసం నేను చేస్తున్నాను కదా. మీరు పూజ చేసేది నాకే వస్తుంది కదమ్మా.
ఇళ్ళ స్థలాలకి మేము డబ్బులు కట్టాం కదండి, అసలు ఇల్లు స్థలాలు రాలేదేంటండి మరి మాకు? ఇళ్ళ స్థలం డబ్బులు మీకు ఎక్కడొచ్చిందో చూపించుకున్నారా? అసలు ఎక్కడ వచ్చిందండి? మీ ఆఫీసులకి ఇచ్చాం అప్పుడు. కాదమ్మా నేను చెప్పేదానండి, కాదమ్మా మీకు టిట్కోలో కట్టారు డబ్బులు, మీకు టిట్కో ఇల్లు క్యాన్సిల్ చేసి ఇచ్చారా? అదే టిట్కో ఇల్లు ఉందా? అలాగే ఇస్తామండి, మేము వాళ్ళు ఇస్తామండి, సరే మేము వద్దని ఇస్తాము. వద్దన్నా కూడా దౌర్జన్యంగా రాస్తారు, మీకు అది వెరిఫై చేయాలి. రాలేదండి. మీరు వెళ్ళి ఇంటి దగ్గర వెరిఫై చేయించారా ఈ సంవత్సరంలో? చూపించుకున్నారా? ఏముందని చెప్పారు? అంటే మాకేమో జగన్ గారు ఇచ్చిన స్థలం ఇచ్చినట్టుగా ఉందా? ఫీడ్ చేసింది. మేము ఏసీ గారికి నీది ఇప్పుడు అక్కడ మరి ఎక్కడైతే ఫీడ్ అయ్యి ఉందో అది కట్టేసుకోండి. 2,30,000 ఇస్తున్నారు, కట్టేసుకోండి. నువ్వు రా, నువ్వు అసలు ఏం నీకు డబ్బులు అవసరం లేదనుకుంటే 800 రూపాయలు డబ్బులు అవసరం, డీడీలు డబ్బులు అవసరం, ఇంట్లో కూర్చుంటున్నావు అన్ని నీకు తెచ్చిస్తారు అనుకుంటున్నావు. నువ్వు ఒకరు అడిగి వేయాలి కదా. వచ్చామండి మొన్న, వచ్చి మరి ఎందుకు ఏం చూపించుకున్నావు నువ్వు? 12ంటికి వస్తారు అన్నారని వచ్చేసాం. నేను లేకపోయినా వాళ్ళు చూస్తారు నువ్వు పలానా పని మీద వస్తానంటే. లేదండి, తర్వాత 12ంటికి వస్తారు అని అన్నారు. 11:30కి వచ్చాము. మరి ఒక అరగంట కూర్చోవచ్చు కదా మరి. ఇప్పుడు నేను పొద్దున్న నుంచి ఉంటున్నా, లేకపోతే నేను పొద్దున్న పని మానుకోకపోతే 7ంటికి ఇంటికి దగ్గర రా. డిగ్రీ చేసి ఉందండి ఇంట్లో, జాబ్ ఏదైనా చూడండి. కంగారు పడకండి, ఏదైనా వచ్చినప్పుడు చెప్తాను. యాప్ ఒకటి ఉంది, మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. పాప ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళకి వస్తుంది. ఏదమ్మా? అవును, డౌన్లోడ్ చేసుకుంటే ఏదైనా వచ్చినప్పుడు వస్తాయి. నువ్వు డీడీ వెరిఫై చేయించుకో, నీకు ఎక్కడ వచ్చిందో. మీరు అనుకుంటే సరిపోదు కదా, వాళ్ళు సంతకాలు పెట్టి క్యాన్సిల్ చేస్తారు, మీరు పెట్టినా పెట్టకపోయినా. అదేమో ఏ పరిస్థితిలో ఉందో ఒకసారి చూడండి. మీరు వస్తే మీరు మీకు డబ్బులు కట్టినవి వచ్చేస్తాయి. ఒకవేళ అక్కడే ఉందన్నా డిసెంబర్కి ఇస్తారు. ఏదమ్మా? తల్లికి వందనం. ఎందుకని? కారణం అవును, వెళ్ళి చూపించారా మీరు? ఏమని చెప్పారు సచివాలయం? పడతారు. ఏ క్లాస్ ఇప్పుడు మీ వాళ్ళు? 8 ఏం ఇబ్బంది లేదు, పడతాయన్నారా? ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉంటే ఇల్లు లేదా, పట్టా లేదా? అక్టోబర్లో పట్టా రాస్తారు, వస్తుంది. రేషన్ కార్డు ఉందా? వస్తుందా? గ్యాస్ డబ్బులు పడుతున్నాయా? పెన్షన్ ఏమైనా ఉందా మీకు? 3 వస్తున్నాయి. ఇల్లు లేదు. ఇల్లు అక్టోబర్లో ఇచ్చేటప్పుడు మీకు ఇదన్నీ ఇస్తారు. అయ్యోదిలే అవన్నీ ఎలా దాంట్లో డిలీట్ చేయండి. ఒకసారి రండి. అదే అంటే నిరంతర ప్రక్రియ ఎక్కడ ఆగదు. ఇది రేషన్ కార్డు అనేది కంటిన్యూషన్గా వస్తుంది. కార్డు రేషన్ వస్తుంది కానీ ఆయన ఇక్కడికి రావట్లేదు సార్. అనకాపల్లి కార్డులో ఉన్నారు, ఆయన ఇక్కడ రావాలి సార్. ఇక్కడ కార్డు హోల్డర్ అండి, యాక్చువల్ కార్డు ఇక్కడదే సార్. ఇక్కడ కార్డు హోల్డర్ సార్. ఇక్కడ ఆయన అక్కడ షిఫ్ట్ చేస్తారు సార్, అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం. ఇంకా అప్పటి నుంచి ఆయన అక్కడ రేషన్ తీసుకున్నారు తప్ప ఇక్కడ రావట్లేదు. దానివల్ల ఫంక్షన్ కూడా రావట్లేదు. ఆయన ఇక్కడ రావట్లేదా? అవును సార్. ఆయన పేరు ఇక్కడ రావట్లేదు. పేరు ఇక్కడ రావట్లేదా? వచ్చేస్తుంది పేరు. మనోడు ఉన్నాడు చూడు, ఏమవుదో చూడు. మనోడు చూడు, అనకాపల్లిలో ఉందండి రేషన్ కార్డు వాళ్ళ నాన్నగారిది. అక్కడ తీసుకున్నాడు కానీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోవాలి రేషన్ కార్డు. మ్యాపింగ్ చేస్తే అంటే మా మావయ్య గారు వాళ్ళు ఏం లేవా నీకు? ఏం లేవా? ఏ పథకాలు లేవా ఇంట్లో? పిల్లలు మరి తల్లికి వందనం పడలేదా మీకు? ఎందుకని? ఇల్లు పెద్దది ఉందా? కట్టుకోవడం ప్రాబ్లం వల్ల మనకి అవకాశం చేసుకోలేదా? స్కూల్లో చేస్తారు, నువ్వు చేసేదే ఉంది. స్కూల్లో కాలేదండి. అవునమ్మా, ఇది కారణం ఏం చెప్పారు? మీకేం వస్తున్నాయి? రేషను, గ్యాస్ బండ, అన్నీ. సరే ఎన్ని వస్తాయి? అన్నయ్య గారు ఉన్నప్పుడే నాన్నమ్మ అందరూ చచ్చిపోయారండి. చచ్చిపోతే చిన్నాన్న అనమాట తీసుకొచ్చి పెంచి పెద్ద చేసాడు. ఆడు సాహిత్య కొలితిగా ఏదో డిగ్రీ చదివించాడు. ఇంకా అంతకన్నా చదివించే వరకు లేదు. వస్తాయి జాబులు, ముందు వస్తాయి. ముందు మీకు పథకాల విషయంలో ఏం ఇబ్బంది లేదు కదా? మంచినీళ్ళు పంపోడు మాకు కొద్దిగా ఇబ్బందిగా. మొన్న సరి చేశారంటే ఇప్పుడు కార్డులో 60 ఉందా? ఎప్పుడు పెట్టావు నువ్వు? అప్పుడే చూస్తారు, ఒకసారి వెరిఫై చేస్తారు. లేకపోతే పెట్టు అలా చూస్తారులే. పెట్టు. మీ భర్త ఉందా పెన్షన్? పెన్షన్ ఉందా? లేదండి, నాకు మొగుడు లేడండి.
దానివల్ల సోగు నరం కట్ అయిపోయిందండి. నాకు పిల్లలు చూస్తే 2 పిల్లలు అండి. మా ఆయన చూస్తే సరిగ్గా ఉండదు. ఏదైనా ఆధారం చూపించడం ఏమో పని నాకేమో పనికి వెళ్తుంటే వినబట్లేదని మిషన్ పెడితే వినిపిస్తుంది అన్నారా? లేదండి. ఏదైనా కొంచెం పెంచాలి. నీ వయసు ఎంత? 40. మరి 42కి పెన్షన్ ఉంటుంది కదా. మీ పిల్లలు ఎంత వయసు? చదువుతున్నారా? పిల్లలు చదువుతుందండి. వస్తాయి కొత్త పెన్షన్లు పెట్టినప్పుడు పెడతారు మామూలుగా. ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడే కదా మొదలవుతున్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని ఏం చదివా? డిగ్రీ చదివా? ఒక యాప్ డౌన్లోడ్ చేయించు ఏదైనా వచ్చినప్పుడు. మరి గ్యాస్ వస్తుందా? రేషన్ వస్తుందా? అన్నీ వస్తున్నాయి. 2 అబ్బాయిలు అంతా లాటరీ నీకు. ఇక్కడైతే వీళ్ళు వద్దన్నారు, అక్కడైతే ఎవరు వద్దన్న ఏమంటుందిగా ఈ ఒకదా ఏమన్నా ఈ పేటలో తెలంగాణలో వద్దన్నారు. అక్కడ వేద్దామంటే ఆలోచన ఇప్పుడు నేను చెప్పేదాన్ని భయ్యా, ఎవరు వద్దన్నా ఇక్కడ స్తంభం ఉన్నప్పుడు ఈ స్తంభం తీసి స్తంభం వేస్తారు. మీరేం కొత్త పని ఏం చేయట్లేదు. వేసేయండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు కదా, ఇంకెందుకు మళ్ళీ డిస్కషన్. చెప్పు నువ్వేంటి విషయం? కాలువ కట్టాలండి, కొద్దిగా మంచినీరు పంపు లేదండి. కాలం మొత్తం అటు తిప్పిస్తారు, మొత్తం అంతా బురదంతా దోమలండి. మంచినీరు పంపు కూడా మాకు లేదండి. అసలు మంచినీరు పంపు కూడా ఈ రోడ్డు లేదండి. ఎక్కడ